ఆ! అ అలా మాత్రం చేయొద్దు అత్తయ్య. చేయొద్దు. అలా చేస్తే మా పెళ్ళవుతుందేమో కానీ స్నేహ నా భార్య మాత్రం కాలేదత్తయ్య. అయినా నేను అయినా నేను నేను కోరుకున్నది స్నేహ రూపాన్ని కదత్తయ్య, స్నేహ మనసుని. ఆ మనసులో నేను లేనప్పుడు, తన మనసు నాది కానప్పుడు నేను పెళ్లి చేసుకుని మాత్రం ఏం చేసుకోవాలత్తయ్య? నాకో ఇల్లుంది, నాకో పొలం ఉంది, నాకో కారు ఉంది, నాకో భార్య ఉంది అని చెప్పుకోవడానికి తప్ప. అయినా నాకు కావాల్సింది జాలి, దయ, సానుభూతి కదత్తయ్య, ప్రేమ. అది ఒకరు చెప్పడం వల్ల పుట్టతో బలవంతంగా పుట్టించలేరు. దయచేసి వదిలేండి అత్తయ్య. నీలాంటి ఉత్తముడు దాని చెయ్యి అందుకోవాలి అనుకున్నందుకు ఆనందించాలో, నీ చెయ్యి జారి విడుచుకుంటున్నందుకు దాన్ని చూసి బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. అసలు అది నేనెందుకు కాదనుకుంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నాయుడు బావా. అవిటి తన అత్తయ్య. ఏ ఆడపిల్లైనా సరే తనకి అందంగా ఆరోగ్యంగా ఉండే భర్త రావాలని, అలాంటోడితోటి పెళ్ళి అవ్వాలని కళ్ళగంటది కోరుకుంటుంది. అంతేకాని ఏది కోరి నాలాంటోడిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకుంటుంది అత్తయ్య? ఎవరితోనూ నాకు పుట్టుకతో రాకపోయినా ఎవరికో మంచి చేయాలనుకుని నేను ఏరుకొని తెచ్చుకున్నా సరే లోపమే కదా అత్తయ్య. ఆ లోపమే నాకు ఈరోజు శాపం అయింది. నా స్నేహం నన్ను అసహించుకునేలా చేసింది. ఆవిడతనం శరీరానికే కాని మనసుకు లేదుగా నాయుడు బావా. కానీ ఏ మనసైనా ఇష్టపడేది శరీరాన్నే కదా అత్తయ్య. అదే సరిగ్గా లేనప్పుడు ఎవరు మాత్రం ఒప్పుకోగలరు చెప్పండి? అందుకే స్నేహ కూడా నన్ను కాదంది. తన నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అత్తయ్య. తనని పొందే అదృష్టం నాకే లేదు అత్తయ్య. దయచేసి ఇంకెప్పుడు స్నేహం మీద చేయి చేసుకోకండి. అందులోనూ నా విషయంలో అస్సలు కొట్టకండి చెప్తున్నాను. ఎందుకంటే దెబ్బ తనకు తగిలిన నొప్పి నాకొస్తుంది అత్తయ్య, బాధ తనకు కలిగిన కన్నీళ్ళు నాకొస్తాయి అత్తయ్య. ఈ లోకంలో దురదృష్టవంతులంటే అమ్మ లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, అష్టైశ్వర్యాలు లేనివాడు అనుకున్నాను. కానీ ప్రేమించే మనిషి లేనివాడని నీ ప్రేమను చూశాకే నాకు అర్థమైంది. మరి ఈ ప్రేమకి పరిష్కారం ఏమిటి? స్నేహ ఎక్కడున్నా ఆనందంగా ఉండేలా చూడటం, తన సంతోషం చూస్తూ బతికేయటం, ఇవన్నీ నేను తను పెళ్లి చేసుకోపోయినా చేయొచ్చు అత్తయ్య. ఎంతకు మించి నాకు ఈ జీవితంలో ఏమీ అక్కర్లేదు.